ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఒక భక్తుడు భగవాన్ని ఇలా అడుగుతారు, భగవాన్, నాకెప్పుడు మీరు భగవాన్ కదా, నాకెప్పుడు జ్ఞానం కలుగుతుందో మీకు తెలియాలి. నేను జ్ఞానిని ఎప్పుడు అవుతానో చెప్పండి అని భగవాన్ని అడుగుతారు. అప్పుడు భగవాన్ ఇలా చెప్తారు, నేను భగవానునే, అయితే ఆత్మ తప్ప వేరేమీ లేదన్నమాటే. అంటే జ్ఞాని లేడు, అజ్ఞాని లేడు. కాకపోతే నేను నీ వంటి వాడినే. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఏమైనా నేను నీ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేను అని చెప్తారు భగవాన్. అంటే ఇక్కడ ఆత్మ అనేది ఏకము, అద్వయము. అక్కడ ఆత్మలో అన్యత్వము లేదు, ఆలోచనలు లేవు. అక్కడ అది రెండవది లేనిది అది. కాబట్టి ఆత్మలో సంసితుడైన వాడు ఇక ఏమని చెప్తాడు? రెండవది లేదు కదా. ఆత్మకి విడిగా వస్తువంటూ ఏమీ లేదు. ఒకవేళ ప్రపంచాన్ని చూసినా, జగత్తుని చూసినా, లేకపోతే జీవుణ్ణి చూసినా, ఇతరులను చూసినా ఆత్మకి విడిగా లేరు. ఆత్మదే, ప్రపంచము ఆత్మే, దేహము ఆత్మే, ఈశ్వరుడు ఆత్మే. అంటే జీవ జగత్తు, ఈశ్వరులు కూడా వీళ్ళు ఆత్మలోని భాగమే. అంటే ఆత్మలో సంసితులు అయిన జ్ఞానికి విడిగా, ఆత్మకు విడిగా ఏమీ ఉండదు. కాబట్టి అంతా జ్ఞానమయంగానే ఉంటుంది. మరి ఆ ప్రశ్నకి ఏం చెప్తాడు భగవాన్ రమణులైనా? ఒకవేళ నేను నీ వంటి వాడినే అయితే కనుక నీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు అంటారు భగవాన్. కాబట్టి ఇక్కడ జ్ఞాని అంటూ అజ్ఞానులు అంటూ ఉండరు. అంటే ఆత్మని తెలిసిన వారు జ్ఞానులని, ఆత్మని తెలియని వారు అజ్ఞానులని మనము ఈ ద్వైతంలో అలా సంబోధించాల్సి వస్తుంది. నిజానికి అటువంటిదేమీ లేదు. ఉన్నది జ్ఞానము మాత్రమే, ఉన్నది అహంస్ఫురణ మాత్రమే అని మనకి చెప్తున్నారు భగవాన్. యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే. జీవుడు, జగత్తు, ఈశ్వరులు వారు ముచ్చపు చిప్పలో వెండి వలె కల్పనా మాత్రులే అని మనకు చెప్తారు. కాబట్టి ఇటువంటి ప్రశ్నలకి అడిగేది ఎవరు? ఈ అహంకారమే కదా. అసలు వాడు ఉన్నాడేమో విచారించు. అసలు ముందు వాడు తేలిపోతే ఈ ప్రశ్నలకి సందేహాలు వాటంతటవే రాలిపోతాయి. అందుకే భగవాన్ చెప్తారు, ఇక్కడికి వచ్చిన కొందరు గురించి అడగరు. వాళ్ళు జీవన్ముక్తుడు ప్రపంచాన్ని చూస్తాడా, అతనిపై కర్మ ప్రభావం ఉంటుందా, శరీరం పోయిన తర్వాత విముక్తి ఏమిటి, చనిపోయిన తర్వాతనే విముక్త, బ్రతికి ఉండగానే కూడా ఇది సాధ్యమా, ఋషి శరీరము జ్యోతిగా అయిపోవాలా, ఏదో విధంగా మాయమైపోవాలా, శరీరము కళేబరం వలె వెనక ఉండిపోయినా అతను విముక్తుడు అవగలడా అంటూ ఇటువంటి ఎడతెగని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు భగవాన్ దగ్గరకు వచ్చి. వీటికి అసలు అంతే లేదు. వీటి గురించి చింతించటం ఎందుకు? భగవాను చెప్తారు ఒక సందర్భంలో, అసలు వీటి గురించి, ఇటువంటి ప్రశ్నల గురించి నీవు ఆలోచించొద్దు. వీటిని తెలుసుకోవటంలోనే విముక్తి ఉందా? నీకు ఈ ప్రశ్నలకు సమాధానం వస్తే నువ్వేమన్నా దాని నుంచి బయటకు వస్తావా? బంధంలోంచి బయటకు వస్తావా? దాని నుంచి విముక్తులు అవుతావా? ఈ అహంకారం అనే భావం నుంచి నీవు బయటపడతావా? ఈ ప్రశ్నల వల్ల నీకేమీ రాదు. ఇంకాస్త విషయ జ్ఞానం సేకరించి, అసలే నీ పరిమితమైన జ్ఞానంతోనే నీవు ఇంత దుఃఖిస్తున్నావు. నువ్వు ఇంకాస్త తెలుసుకొని ఇంకా దుఃఖించటానిక అంటారు భగవాన్. కాబట్టి నీకు వీటి వల్ల ఉపయోగం లేదు. అందువల్ల భగవాన్ ఏం చెప్తున్నారంటే, వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, విముక్తి మాట అట్లా ఉండని, బంధం అంటూ ఉన్నదే అసలు, దీనిని తెలుసుకో. మొట్టమొదటగా నీవెవ్వరివో తెలుసుకో అంటున్నారు. నీవెవ్వరివో నీవే తెలుసుకోవాలి. అసలు బంధం అంటూ ఉన్నదా అంటే భగవాన్ ఏమంటారంటే, నీకు ఇంతకు ముందేదో బంధం ఉన్నట్టు, ఆ బంధంలో నుంచి నువ్వేదో ఇప్పుడు విముక్తుడివై ముక్తి కావాలని కోరుకుంటున్నావు. అట్లా లేదు. అసలు బంధము లేదు, ముక్తి లేదు అని చెప్తారు. మరి ఎవరు అనుకుంటున్నారు నాకు బంధం ఉంది అని? అనుకునేవాడికి బంధం ఉంది,
అజ్ఞానికి అంటే అజ్ఞానంలో ఉన్నవాడికి బంధం ఉంది కానీ అంటే ఎవడికైతే నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్నాడో, ఎవడైతే వ్యక్తిత్వము కలిగి ఉన్నాడో, ఎవరైతే ఇదంతా సత్యం అనుకుంటున్నారో వాడు అడుగుతున్నాడు నన్ను బంధం నుంచి విముక్తు చెయ్యి అని. అంటే వాడు బంధంలో ఉన్నాడని, వాడు పరిమితుడని ఆ అహంకారం అనుకుంటుంది. ఒక వ్యక్తి ఒక చెట్టును పట్టుకొని నన్ను వదులు నన్ను వదులు అని అరుస్తున్నాడు. తార్కికంగా చూస్తే, నిజంగా చూస్తే అతనే ఆ చెట్టును పట్టుకున్నాడు, అతనే వదలమని అరుస్తున్నాడు. చెట్టుని వదిలివేయవలసింది ఆ వ్యక్తే. మనం కూడా కోరికలను పట్టుకుంటాము, బంధాల్ని పట్టుకుంటాము, రాగద్వేషాల్ని పట్టుకుంటాము, అయిష్టాల్ని పట్టుకుంటాము, భేదభావాన్ని పట్టుకుంటాము, లాభ నష్టాలని పట్టుకుంటాము, దురదృష్టాలని పట్టుకుంటాము, ప్రశంస విమర్శల్ని పట్టుకుంటాము, పాప పుణ్యాల్ని పట్టుకుంటాము. వీటిని వదిలించుకుంటానికి రకరకాల పూజలు, ధ్యానాలు, లేకపోతే వేరే స్వామీజుల సాంగత్యాలు చేస్తూ ఉంటాం. మనమే ఆ బంధాన్ని పట్టుకున్నాము, మనమే ఆ రాగద్వేషాలని పట్టుకున్నాము, మనమే ఆ కోరికల్ని పట్టుకున్నాము అన్న విషయాన్ని మనం గ్రహించము. కాబట్టి నన్ను బంధ విముక్తుని చెయ్యి అనేది ఎవడు? వాడు బంధాన్ని పట్టుకున్నాడు, బంధం వచ్చి వాడిని పట్టుకోలా. రాగద్వేషాలు వచ్చి వాడిని పట్టుకోలా, వాడు రాగద్వేషాలని పట్టుకున్నాడు, వాడు బంధాన్ని పట్టుకున్నాడు. ఆ జీవుడు అయిష్టాల్ని పట్టుకున్నాడు, ఆ జీవుడు కోరికల్ని పట్టుకున్నాడు. కాబట్టి వాడే విడిపించుకోవాలి. చెట్టుని ఎవరైతే ఆలింగనం చేసుకున్నాడో వాడే ఆ చెట్టుని వదిలేస్తే ఆ చెట్టు నుంచి విడబడతాడు. కానీ ఇక్కడ వాడు ఆ చెట్టుని వదులు వదులు అని అరుస్తున్నాడు. అయితే ఎవడైతే ఈ అహంకారాన్ని పట్టుకొని కూర్చున్నాడో వాడు వదిలించుకోవాలి, వాడు ప్రయత్నం చేయాలి. గురువు వచ్చి చెప్పినా నీవు అది కాదు అని చెప్తాడే తప్ప నీకు జ్ఞానాన్ని అందించలేడు. ఇక్కడ భగవాన్ చేసింది కూడా అదే. భగవాన్ రమణులైనా, ఆదిశంకరులైనా, రామకృష్ణ పరమహంసులైనా, వశిష్ఠ ముని అయినా, విశ్వామిత్ర మహర్షి అయినా సరే, ఎవరైనా సరే నీకు విడిగా ఒక భగవంతుడు వచ్చి నీకు దర్శనం ఇచ్చినా సరే ఎవరు ఆత్మజ్ఞానాన్ని అందించలేరు, ఎవరు ఆత్మజ్ఞానాన్ని బోధించలేరు, ఎవరు ఆత్మలో నిన్ను సంసితుని చెయ్యలేరు. భగవాన్ దగ్గరికి ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది భక్తులు వచ్చారు. వాడు వచ్చి ఆ యొక్క శాంతి తరంగాల్ని, ఆ యొక్క శాంతి వైబ్రేషన్స్ని, ఆ కాంతి తరంగాల్ని అందిపుచ్చుకొని వెళ్ళారే తప్ప ఏ ఒక్కరూ నాకు భగవాన్ వల్ల నాకు ఆత్మ సాక్షాత్కారం అయింది అని ఎవరూ చెప్పలేదు. భగవాన్ ఏం చెప్తున్నారు? నాకు ఏ జ్ఞానమైతే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నన్ను నడిపించిందో, నాలో ఆత్మలో సంసితుని చేసిందో అదే జ్ఞానము నిన్ను నడిపిస్తుంది, అదే జ్ఞానం నిన్ను ఆత్మలో సంసితుని చేస్తుంది అని చెప్పారే తప్ప ఆత్మజ్ఞానాన్ని అందించలేదు ఎవ్వరికి. చిన్ననాటి మిత్రుడు రంగన్ వచ్చినా సరే, లేకపోతే కావ్యకంఠ గణపతి ముని వచ్చినా సరే అందరికీ నీవు ఇది కాదు, నీవెవరువో నువ్వే తెలుసుకో, నువ్వే విచారణ చెయ్యి అని చెప్పారే తప్ప ఎవరిని ఆత్మలో సంసితుని చెయ్యలేదు. ఎందుకంటే ఆత్మకి అన్యత్వము లేదు, ఆలోచనలు లేవు. ఆత్మలో రెండవది లేదు అసలు. ఎవరికని చెప్తాడు, ఎవరికని బోధిస్తారు? అందుకే ఊరకే ఉండు, ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అన్నారే తప్ప రమణాశ్రమంలో ఉంటూ రమణాశ్రమానికి దారేది అడిగినట్టే ఉంటుంది నన్ను ఆత్మలో సంస్థను చెయ్యి అంటే. అందుకే ప్రతి ఒక్కరూ నేనున్నాను అని చెప్తున్నారు కదా. అదే భగవాన్ అంటారు, నువ్వు ఉన్నావు కదా మొదలు. అసలు నువ్వు ఉండి ఉన్నావా, ఉండకుండా ఉన్నావా అంటే మనం అందరము ఉండి ఉన్నాము, ఉండకుండా ఎవరు ఉండము. మరి నేను ఉండటమే భగవంతుని యొక్క స్థితి, అదే నీ సహజ స్థితి. నేనున్నాను అన్న అహంస్ఫురణ ఏదైతే ఉందో అదే నీ సహజ స్థితి. అది ఉండబట్టే నీవు ఉన్నావు అని గ్రహించు. అహంస్ఫురణ లేకుండా అహం దేహము నిలవలేదు, బంగారము లేకుండా ఆభరణం ఎట్టయితే నిలవలేదో ఈ ఆత్మ లేకుండా ఈ అనాత్మ నిలవలేదు, క్షణమైనా నిలవలేదు. ఇది ఉనికి లేనిది. కాబట్టి మనస్సు ఇక్కడ నీవు ఉంది అనుకుంటున్నావు కాబట్టి విచారణ చేయమంటున్నారు భగవాను. అసలు అది ఉద్భవించిందేమో చూడవయ్యా, అది పుట్టిందేమో గమనించు అన్నారు భగవాన్. ఇప్పుడు కూడా నీవు అది నీ సహజ స్థితిలో నీవు ఉన్నావు.
ఇక్కడ నీవు చేయవలసింది, నువ్వు ఏదైతే సత్యము అనుకుంటున్నావు, అంటే ప్రపంచం సత్యం అనుకుంటున్నావు, భార్య పిల్లలు సత్యం అనుకుంటున్నావు, నీ యొక్క బ్యాంకు బ్యాలెన్స్ సత్యం అనుకుంటున్నావు, నీ ఇల్లు వాకిలి సత్యం అనుకుంటున్నావు, నీ ఉద్యోగం సత్యం అనుకుంటున్నావు, నువ్వు చేసే ప్రతి కర్మ సత్యం అనుకుంటున్నావు, తల్లిదండ్రులు సత్యం అనుకుంటున్నావు, నీకు ఇతరులు ఉన్నారనుకుంటున్నావు, నీకు అన్యంగా దైవం ఉంది అని అనుకుంటున్నావు, ఇదంతా సత్యముగా భావిస్తున్నావు. దీనంతటికీ కారణము నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్నావు. అలాగే ఆ భావాన్ని ఆధారం చేసుకొని నేను ఫలానా అని ఇంకొక భావం మొదలైంది. కాబట్టి ఈ నేనంటే ఫలానా అన్న భావాన్ని విడిచిపెట్టు. అసత్యాన్ని సత్యమును కోవటము విడనాడటమే నువ్వు చేయవలసింది. అసలు ఈ భేద దృష్టే లేదు, ఈ ద్వయీ భావమే లేదు. నీ ప్రస్తుత ఈ అజ్ఞానము, ఈ అహంకారం వల్ల కలిగింది ఇదంతా. అది సాపేక్షం మాత్రమే. సాపేక్ష జ్ఞానానికి కార్యకారణ సంబంధాలు ఉంటాయి, కానీ ఆత్మజ్ఞానము కేవలము స్థితి మాత్రమే, దానికి ఏమీ అక్కర్లేదు. అందుకే భగవాను విచారణ చేయమన్నారు. ఎందుకంటే నువ్వు ఇది సత్యం అనుకుంటున్నావు. నీవు నీతో కలిపి నీవు చూస్తున్నదంతా సత్యము అన్న భావన నీకు తీవ్ర స్థాయిలో ఉన్నది. పొరపాటును కూడా ఈ యొక్క ద్వైత జ్ఞానము అసత్యము అన్న భావన కలగదు. అంటే గురువుగారు ఏం చెప్తున్నారు ఇక్కడ, నీలో బాహ్య దృష్టి, అంటే నీలో ఆ బయటకు వెళ్ళేంత ఆ ప్రాపంచిక విషయాల్ని సేకరించి వాటిని తెలుసుకునే ఆ బాహ్య దృష్టి ఉన్నంత కాలము నీవు అంతర్ముఖం కాలేవు. దూరం చూస్తే దగ్గర చూడలేవు, దగ్గర చూస్తే దూరం చూడలేవు. అంటే ఇంట్లో ఉంటే బయట విషయాలు తెలియవు, బయట ఉంటే ఇంట్లో విషయాలు తెలియవు. కాబట్టి నీవు బయట ఉన్నంత కాలము, నీ దృష్టి బయట ఉన్నంత కాలము నీవెప్పుడు ఆ లోదృష్టిని కలిగి ఉండవు, అంతర్ముఖము కాలేవు. అందుకనే ఈ కష్టసుఖాలు, ఈ లాభ నష్టాలు, ఈ యొక్క సుఖదుఖాలు, ఈ యొక్క ప్రశంసలైన విమర్శలైన ఈ ద్వైభావం అంతా నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. దీనికి మందు ఏంటంటే ఇదంతా అసత్యమని గ్రహించు, కలసమము అని గ్రహించు, ఇదంతా ఒక కళ లాంటిది అని గ్రహించు. ఒక పూజ గదిలో నువ్వు వెలిగించిన ఆ దీపము కదులుతూ ఉన్నదనుకోండి, దానికి కారణము ఆ పూజ గదిలో ఉన్న ఆ కిటికీ ద్వారా గాలి లోపలికి వచ్చి ఆ దీపాన్ని కదిలిస్తూ ఉంది. అది ఎప్పుడు నిశ్చల స్థితికి రాలేకపోతుంది. ఎప్పుడైతే నీవు ఆ కిటికీని మూసేశావో వెంటనే అది నిశ్చల స్థితికి వచ్చేసింది. అలానే నీవు కూడా ఈ ప్రాపంచ దృష్టి నుంచి నీ మనస్సుని వెనక్కి మరల్చినప్పుడు, అంటే ఆ యొక్క బాహ్య దృష్టిని కలిగి ఉన్న ఆ మనస్సుని ఆ కిటికీని బయటికి వెళ్ళే ఆ ఆలోచనని మూసేసినప్పుడు, ఆ కిటికీని మూసేసినప్పుడు, నీ మనస్సులో కూడా ఆ కిటికీని మూసేసినప్పుడు అక్కడ ఆలోచనలు నీవు బయటికి వెళ్ళవు. అంటే ఆలోచనలు లేని స్థితి వెంటనే నీకు అలవాటు అవుతుంది. ఆలోచనలు లేని స్థితే ఆత్మ అని చెప్తారు గురువుగారు. ఎందుకంటే నిశ్చల తత్వే జీవన్ముక్తి అని శంకరులు మనకి చెప్తున్నారు. ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి, నీవు అదిగా ఇదిగా ఉండటము కాదు. ఇక్కడ ఆలోచనలు లేని మనస్సును అలవాటు చేసుకో. ఎందుకంటే నీకు ద రూట్ కాజ్ ఆఫ్ ది మిజరీ ఈజ్ థాట్. ఆ దుఃఖానికి కారణము ఆలోచన. ఎందుకంటే నేనంటే దేహము అన్న భావన ఏదైతే అది ఉద్భవించిందో అక్కడే ఒక పెద్ద తప్పు జరిగింది. దాన్ని ఆధారం చేసుకొని, దాన్ని కేంద్రం చేసుకొని మిగతా తప్పుల మీద తప్పులు జరిగిపోతున్నాయి. కాబట్టి ఆ పెద్ద తప్పు నుంచి నీవు విడుదల పొందాలి అంటే నీవు ఈ చిన్న తప్పులు పట్టించుకోకూడదు. అంటే ఈ చిన్న తప్పులను విస్మరించు. ఏదైతే ఆ నేనంటే దేహము అన్న భావన కలిగి ఉందో దాని మూలమేదో కనుక్కో అంటారు భగవాన్. అది అసలు ఎక్కడి నుంచి ఉద్భవించిందేమో గమనించు, అన్వేషించు. ఆ అన్వేషణలో నీవు ఎప్పుడైతే అంతర్ముఖమయ్యి ఆ అన్వేషణ నీవు ప్రారంభించినప్పుడు అనుగ్రహం చేత ఈ అనాత్మ తలక్రిందులయ్యి ఆ ఆత్మే అనుగ్రహం చేత నీ స్వరూపంగా వ్యక్తమవుతుంది అని మన భగవానికి ఇక్కడ మనకు హామీ ఇస్తున్నారు. భగవాన్ చెప్పిన దాంట్లో ఎటువంటి పొరపాటు లేదు. ఖచ్చితంగా ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అని మనకు చెప్పేస్తున్నారు. ఆ ప్లేసు, ఆ అడ్రస్సు అన్నీ మనకి విశదపరిచారు. నేను అనే తలంపు కొంచెం కూడా ఎక్కడైతే లేదో అదే భగవంతుని యొక్క నివాస స్థలము, అదే భగవంతుని యొక్క స్థితి. అందుకే భగవాన్ చెప్తారు, అంతర్ముఖమైతే అది అంతర్ముఖమైన మనస్సే ఆత్మ, బహిర్ముఖమైతే అది అహం అవుతుంది, ప్రపంచం అవుతుంది.
ప్రతి రకరకాలుగా బట్టగా తయారైనప్పుడు వేరు వేరు పేర్లు పెడతాం, కానీ బట్టలన్నీ ప్రత్తే, నగలన్నీ బంగారమే. సత్యం అనేది ఏకం అద్వయం, నామాలు రూపాలు అనేకం. అయితే ఆత్మకి భిన్నంగా మనస్సు ఉండదు, అంటే దానికి స్వయం ప్రతిపత్తి లేదన్నమాట. ఆత్మ మనస్సు లేకుండా ఉంటుంది, కానీ ఆత్మ లేకుండా మనస్సు ఎప్పుడు ఉండలేదు. అదే భగవాన్ చెప్తున్నారు, నేనున్నానన్న అహంస్ఫురణ లేకుండా ఆత్మ అనాత్మ అహంకారము నిలవలేదు. బంగారం లేకుండా ఆభరణం ఎట్టయితే నిలవలేదు, ఈ ఆత్మ లేకుండా ఈ మనస్సు నిలవలేదు. కాబట్టి ఈ మనస్సుకి ఆధారము ఆత్మ, కానీ నిజానికి ఈ మనస్సుకి ఉనికి లేదు, ఆధారమే. ఆధారం ఉండటం వల్ల దీనికి ఒక ఉనికి ఏర్పడింది అనుకుంటుంది ఈ మనస్సు. నిజానికి ఈ మనస్సుకి ఉనికి లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు, తనకే దిక్కు లేదు. అది ఆత్మ మీద ఆధారపడి బ్రతుకుతున్నది. దానికే విలువ లేనప్పుడు దాని నుంచి వచ్చే ఆలోచనలు కానీ, రాగద్వేషాలు కానీ, బంధాలు కానీ, కోరికలు కానీ, భేద దృష్టి కానీ, ఇతరులు కానీ, ప్రపంచం కానీ, ఇవన్నీ మరి వాటికి ఏం విలువ ఉన్నది? మరి నువ్వు ఎందుకు వాటి వెంబడ పరిగెడుతున్నావు? అవన్నీ అసత్యమని గ్రహించు అని భగవాన్ చెప్తున్నారు. ఎందుకు అసత్యం అంటే అవి లేవు, అసలు లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమని కలగజేస్తున్నాయి. నిజానికి అవి లేవు, నీ మనస్సు కల్పించింది. మరి ఈ మనస్సు ఉందా అంటే అది కూడా లేదు. అది ఉనికి లేనిది, స్వయం ప్రకాశము లేనిది, స్వయం ప్రతిపత్తి లేనిది. దానికంటూ ఒక ఎగ్జిస్టెన్స్ లేదు. ఆత్మకి ఎగ్జిస్టెన్స్ ఉంది, ఆత్మకి అవేర్నెస్ ఉంది. ఆత్మ స్వయం ప్రకాశము, అది తన్ను తాను ప్రకాశించుకుంటూ ఈ సృష్టిని ప్రకాశింపచేస్తూ ఉంది. అందుకని ఈ మనస్సు కదలికలు వస్తున్నాయి, ఈ మనస్సులో ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి. కానీ తన యజమాని ఆత్మ అనేది గ్రహించలేదు. నేనే యజమాని అనుకుంటుంది, ఆత్మని పక్కన పెడుతుంది. నేను ఆత్మ చేతిలో అని ఒక పనిముట్టని గ్రహించదు. ఒక యజమాని ఒక పట్టకారని పట్టుకున్నప్పుడు ఆ పట్టకారని ఎలా వాడాలో ఆ యజమానికి తెలుసు. ఆ పట్టకార ఏ కంప్లైంట్ చేయదు. కానీ ఇక్కడ ఆత్మ అనాత్మ, ఈ అహంకారం అన్ని కంప్లైంట్లు చేస్తుంది. ఎందుకని తనే యజమాని అనుకుంటుంది. నేను తప్ప ఎవరు లేరనుకుంటుంది, విర్రవీగిపోతుంది అహంకారంతో. ఇదంతా నా వల్లే జరిగిందంటుంది, నేను లేకపోతే ఇది చేయలేరంటుంది. అందుకే భగవాన్ చెప్తున్నారు, ఇది ఆత్మ మీద ఆధారపడి ఉన్న ఒక జడ పదార్థము. కాబట్టి నీవు దాని గురించి విస్మరించు, అంటే దాని నుంచి వచ్చే ప్రతి ఆలోచన విస్మరించు, స్మరించకు. ఎప్పుడైతే నీవు స్మరిస్తావో, సత్యమని భావిస్తావో, తద్వారా దానివల్ల ఆ వచ్చిన కర్మ ఫలితాల్ని నీవు ఆ సుఖదుఖాలను అనుభవిస్తున్నావు. ఎందుకంటే ఎప్పుడైతే నీవు స్మరించావో వెంటనే కర్తృత్వం వస్తుంది, నేను చేస్తున్నాను అన్న భావన కలిగి ఉంటుంది. కాబట్టి దాని నుంచే ఫలితాలు ప్రతికూలమైన అనుకూలమైన మళ్ళీ ఈ మనస్సే అనుభవిస్తుంది. అందుకే గురువుగారు చెప్తారు, గతాన్ని స్మరించకు, భవిష్యత్తును ఊహించకు. అలాగే ప్రతి ఆలోచనను విస్మరించు. ఊరక ఉండు అంటే ఇదే. ఎందుకంటే నువ్వు ఎంత నిషేధించినా సరే ఏది జరగాలో అది జరుగుతుంది. నీవు ఎంత ప్రయత్నం చేసినా ఏది జరగకూడదో అది జరగనే జరగదు. నీ ప్రమేయం అంటూ ఏమీ లేదు. నువ్వు తెచ్చుకున్న పిడికెడు ప్రారంధము అది అలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నది నీ ప్రమేయం లేకుండా. నీ ద్వారా, ఈ ఉపాధుల ద్వారా ఆ ఉच्चతర శక్తి అనుగ్రహంతో ఇదంతా నడిపించబడుతుంది. అండపిండ బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది. నీవు ఒక పిండానివి, పిండం నుంచి నీవు ఉద్భవించావు. ఈ దేహము అంతకుముందు ఒక పిండము. మరి అటువంటి అండపిండ బ్రహ్మాండాన్ని నడిపించింది, నిన్ను నడిపించలేదా? అసలు పుట్టకముందు నీవెవరో తెలియదు, మరణించిన తర్వాత నీవెవరో నీకు తెలియదు. కాబట్టి ఈ మధ్యలో జరిగే నాటకం అంతా ఒక కళ లాంటిది, ఒక మాయా కల్పితము. దానిని నువ్వు సత్యం అనుకుంటున్నావు. శరీరము పుడితే నేను పుట్టాను అనుకుంటున్నావు, శరీరము చనిపోతే నేను చనిపోతున్నాను అనుకుంటున్నావు. అంటే శరీర ధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు. శరీరానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. అది ఇప్పుడు కాకపోయినా ప్రారంధము ముగించిన తర్వాత శరీరము దానంతట అదే రాలిపోతుంది. దాని గురించి నువ్వు ఏ సాధన చేయక్కర్లేదు. శరీరం వచ్చిన పని అది చూసుకొని వెళ్ళిపోతుంది.
శరీరము నీవు కాదు, శరీరము ఒక ఉపాధి మాత్రమే. అందుకే గురువు గారు అంటారు, ఈ ప్రపంచము ఈ మాయ అంతా కర్మవశము, కర్మ జోలికి వెళ్ళకు, కర్మ ఒక జడము అన్నారు ఉపదేశ సారంలో. కర్మ దైవమా అంటే కాదు నాయన, కర్మ అనేది ఒక జడ పదార్థము అన్నారు భగవాన్ రమణులు. కాబట్టి జడమైన కర్మ గురించి నీవెందుకు ఆలోచిస్తున్నావు? నీవు చేస్తున్నానన్న భావన ఎందుకు కలిగి ఉంటావు నీవు? నీ ముందు ఎంతోమంది వస్తున్నారు, పోతున్నారు, ఎవరూ శాశ్వతంగా ఉండట్లేదు. శరీరము కూడా ఒక జడ పదార్థము. మరి జడ పదార్థమైన శరీరము నీ ముందే కట్టెలో కాలి బూడిదైపోతుంది కదా. మరి నువ్వు చేసిన పని కూడా ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తుంది, అది కూడా జడ పదార్థమే. మరి అటువంటి జడ పదార్థమైన ఆ కర్మజోలికి నువ్వెందుకు వెళ్తావు? అది నీవు చేస్తున్నానన్న భావన ఎందుకు కలిగి ఉంటావు? కాబట్టి నీకు పుట్టే ఆలోచనలు కూడా జడ పదార్థాలు. చివరికి నీ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ప్రాణాలు ఇవన్నీ జడ పదార్థాలే. ఆత్మ లేకపోతే ఇవన్నీ జడ పదార్థాలు. అవన్నీ కదలికలు రావటానికి కారణము ఈ చైతన్యము. ఆ చైతన్య శక్తితో వీటిలో కదలికలు వస్తున్నాయే తప్ప వాటంతట వాటిగా అవి మనుగడ సాగించలేనివి. నీవు పీల్చుకునే ఆ గాలి పీల్చుకుంటున్నావు, వదులుతున్నావు, నీకు సంబంధం లేకుండా జరుగుతున్నాయి. నువ్వు తినే ఆహారము నీ ప్రయత్నం లేకుండా జీర్ణమైపోతుంది. నువ్వేమీ లోపల చెయ్యి పెట్టి గుండెని కదిలించట్లేదు. నీ ప్రయత్నం లేకుండానే గుండె కొట్టుకుంటూ ఉంది. నీ ప్రయత్నం లేకుండానే రక్తం ప్రవహిస్తూ ఉంది. నీ ప్రయత్నం లేకుండానే నీ శరీరంలో జడమైన శరీరంలోనే ఇన్ని జరుగుతుంటే, అంటే నీ ప్రయత్నం లేకుండానే ఈ శరీరము ఆ లోపల ఉన్న క్రియ అంతా జరిగిపోతుంది. నీవేమి నిద్రలోంచి నీ ప్రయత్నం లేకుండా నీ ప్రయత్నంతో నువ్వేమి మేలుకొనట్లేదు. అలాగే నీ ప్రయత్నంతో నువ్వేమి నిద్రలోకి జారుకోవట్లేదు. మరి ఇవన్నీ నీ ప్రయత్నం లేకుండా జరిగిపోతుంటే మరి నీవెందుకు నేను చేస్తున్నాను అన్న అహంభావం కలిగి ఉంటావు? ఎందుకు ఆ కర్తృత్వాన్ని మీద వేసుకుంటున్నావు నీవు? ఈ శరీరంలోనే ప్రతిరోజు జరిగే క్రియే నీ ప్రయత్నం లేకుండా జరిగిపోతుంటే మరి ఆ పిండాన్నే, ఈ శరీరం అనే మాంసం ముద్దనే ఏ ప్రయత్నం లేకుండా అది జరిగిపోతూ ఉంటే మరి ఇంతటి మహా సృష్టిని ఆ ఉच्चतर శక్తి మరి అంత అనుగ్రహంతో నడిపించబడుతుంది కదా. అంతటి సృష్టిని నడిపించింది లేనిది ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఉనికి లేని వాడివి, ఒక పిండానివి, ఒక జడ వస్తువువి. మరి నిన్ను నడిపించలేదా? నడిపిస్తుంది. ఇప్పుడు కూడా ఆ జ్ఞానం ముందుండి సమస్త సృష్టిని నడిపిస్తుంది. ఇక్కడ నీ ప్రయత్నము ఏమీ లేదని గ్రహించు. అందుకే భగవాన్ ఊరక ఉండు అన్నారు. నీ మనస్సుతో నువ్వు ఏ ప్రయత్నము చేసినా సరే అది దానివల్ల విలువ లేదు. అది నీవు చేస్తున్నాననే భావన కలిగి నువ్వు సుఖదుఖాలు అనుభవిస్తున్నావే తప్ప నువ్వు ఊరక ఉండట్లేదు. ఇక్కడ ఊరకే ఉండటం అంటే ఆ ఉच्चतर శక్తి అది నడిపిస్తుంది అన్న భావన కలిగి ఉండు. ఏది వచ్చినా సరే ఈశ్వర ప్రసాదంగా తీసుకుని ముందుకు వెళ్ళు. రమణులకు వచ్చిన ఆ రుణము ఆయన తగ్గించుకోలేరా? అది కర్మవశమని వదిలేశారు. దానికి ఆయనకి ఏం సంబంధం ఉంది? వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది అని ఆయనకి తెలుసు. ఈ శరీరమే కట్టెలో కాలి బూడిదైపోతుంటే శరీరంలో వచ్చిన పుండు కాలి బూడిదవదా? మరి దాని గురించి నువ్వెందుకు దిగులు చెందుతావు? భగవానికి తెలుసు కాబట్టి ఈ శరీరము నేను కాదు అన్న స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ శరీరముకో ఏదొచ్చినా సరే పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా నీకు శరీరంలో ఉన్న బాధ నీకు నిద్రలో ఏమన్నా తెలుస్తుందా? ఏమీ తెలియట్లేదు. ఎవరు ఆ శరీరములో ఉన్న ఆ బాధని పక్కన పెట్టేసి ఆ నిద్రలో హాయిగా పడుకుంటున్నాం కదా. ఆ బాధ నిద్రలో ఏమాత్రమూ తెలియట్లేదు కదా. మరి నిద్రలో తెలియంది మళ్ళీ మేల్కొన్నప్పుడు మరి అది నేనంటే శరీరం అన్న భావన కలిగి ఉన్నావు కాబట్టి దాన్ని గుర్తించి నొప్పి అంటున్నావు. కాబట్టి అటువంటి భావనలకు స్వస్తి చెప్పు. నేను ఫలానా అన్న భావనకి స్వస్తి చెప్పు. ఏది జరగాలో ఆ హయ్యర్ పవర్ చూసుకుంటుంది. ఆ హయ్యర్ పవర్కి సరెండర్ అవ్వు. నీకు మొదట పూర్తి శరణాగతి చేతకాకపోయినా పాక్షికంగా అయినా శరణాగతి చెందితే అది పూర్ణ శరణాగతికి దారితీస్తుంది అని భగవాన్ హామీ ఇస్తున్నారు మనకు. ఎందుకంటే ఈ జీవుడు నువ్వు విచారణ ఎంత చేసినా ఆ నేను అనేది ఎక్కడ పుడుతుందో ఎవరు తెలుసుకోలేరు. ఆ పుట్టుక స్థానము తెలుసుకోలేదు ఈ మనస్సు. నువ్వు ఎంత విచారణ చేసినా నీవు ఆ నేను అనేది ఎక్కడ నుంచి పుడుతుందో నీకు తెలియదు. ఎందుకంటే అసలు ఈ మనస్సుకి తన మూలస్థానం ఏదో తనకి తెలియదు. అసలు ఈ మనస్సుకి
తనకి దేహానికి సంబంధించిన పూర్తి జ్ఞానము ఉండదు, తన స్వరూపానికి సంబంధించిన పూర్తి జ్ఞానము ఉండదు, ఆ బుద్ధికి సంబంధించిన పూర్తి జ్ఞానము ఉండదు, ప్రపంచానికి సంబంధించిన పూర్తి జ్ఞానము ఉండదు. ఇక ఆత్మ గురించి అసలు చెప్పక్కర్లేదు, అసలు ఆత్మ గురించి తెలియదు దీనికి. మరి అలాంటిది ఈ సాపేక్ష జ్ఞానము ఆ పూర్ణ జ్ఞానాన్ని ఏం తెలుసుకుంటుంది? తన మూలంలో ఉండే సామర్థ్యము దీనికి లేదు. అందువల్ల ఆ నేను అనే పుట్టుక స్థానము తనకి తెలియదు. నేనెవరు అన్న ప్రశ్న వేసుకోగానే నేను ఫలానా ఆత్మని అని సమాధానం రాదు. ఎందుకంటే నీ మనస్సు దాన్ని అందుకోలేదు. అసలు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆత్మని అందుకోలేదు ఈ మనస్సు. ఒక జడమైన పదార్థము, ఒక సర్వాంతర్యామి, అఖండంగా అనంతంగా ఘనాతి ఘనంగా నేనున్నానన్న అహంస్ఫురణ, నేను ఉన్నది అన్న ఆ ఘనాతి ఘనంగా ఉన్న ఆ ఆత్మని, ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటుంది? ఎప్పటికీ తెలుసుకోలేదు. లేని పాము త్రాడును తెలుసుకోలేనట్టే లేని మనస్సు ఆత్మని తెలుసుకోలేదు. అంటే నీవు ఇక్కడ నీ ప్రయత్నం అంటూ ఏమీ లేదు. నీవు ఆ పరమాత్మునికి భద్రువై ఉండటం తప్ప యు ఆర్ హెల్ప్లెస్. నీవు అశక్తుడివని గ్రహించు. నీవు ఆ పరమాత్ముడికి నీవు భద్రువై ఉండు. నీవు ఆశ్రయించవలసింది నీవు ఆ పరమాత్ముడినే, నీ స్వరూపాన్నే నీవు ఆశ్రయించు. నీ ఆత్మకే నీవు శరణు చెందు. నీ ఆత్మనే నీవు పట్టుకో అంటే ఒక కనీసము ఏ ప్రయత్నము లేకుండా ఆ శరణాగతి భావనతో, ఆ పూర్తి ఆర్తతతో, దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు ఈ దిక్కులేని ఈ మనస్సుకి ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానమే దిక్కు. అప్పుడు ఆ జ్ఞానం ముందుండి నడిపిస్తుంది. ఇప్పుడు కూడా ముందుండే నడిపిస్తుంది. కానీ నీవు గ్రహించలేని స్థితిలో ఉన్నావు కాబట్టి ఇప్పటికైనా కొంత అవగాహన చేసుకుని మనము ఆ పరమాత్ముని ఆ నిరాకారమైన ఆత్మని ఆశ్రయించటం తప్ప వేరు మార్గము లేదు. ఆలోచనలు లేని స్థితికి నువ్వు దగ్గరైన కొద్దీ యు ఆర్ క్లోజర్ టు యువర్ నేచర్, ట్రూ నేచర్. నీవు నీ సహజ స్థితికి దగ్గర అవుతున్నట్టే. అంటే ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు లేవు. అసలు ఆత్మ నేను, అహంకారము నేను అనేది లేదు. ఉన్నది నేనున్నానన్న అహంస్ఫురణ మాత్రమే ఉన్నది. మరి భగవాన్ ఎందుకు చెప్తున్నారు అసలు యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే అని? రెండు నేనులు ఉన్నాయని ఎందుకు చెప్పట్లేదు? ఉన్నది ఒకటే నేను అని నొక్కి ఒక్కానిస్తున్నారు భగవాను. అసలు అహంకారము పుట్టనే లేదు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది. నీవు ఉంది అనుకుంటున్నావు కాబట్టి విచారణ చేయి నాయనా. అది ఉద్భవించిందేమో గమనించు, అది పుట్టిందేమో చూడు అని చెప్తున్నారు. కాబట్టి అది ఎంత చెప్పినా సరే ఆత్మ తనకు తానుగా అనుగ్రహం చేత అది ప్రకటింపబడినంత వరకు వీడు దాన్ని అందుకోలేడు. వీడు ఎప్పటికీ జనన మరణ చక్రంలో నుంచి బయటపడలేడు, ఈ దుఃఖ సాగరంలో నుంచి బయటపడలేడు. ఎందుకంటే ఈ మనస్సు ఉంది అనుకుంటున్నాడు కాబట్టి దుఃఖము. మనస్సు లేని స్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మ తనకు తానుగా ప్రకటింపబడాలి అనుగ్రహం చేత. అది తెలియపడాలి. నువ్వు తెలుసుకునే వస్తువు కాదు అదేమి. ఆత్మ అంత ఈజీగా నువ్వు తెలుసుకునే వస్తువు కాదు. దానికి కొంత వైరాగ్యము తోడవ్వాలి. ఇదంతా అసత్యమని గ్రహించాలి. ప్రాపంచిక విషయ వాసనలకి దూరంగా ఉండాలి. మరి భగవాన్ ఎందుకు చెప్తున్నారు? వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు అన్నారు. కాబట్టి గురువుగారు ఏమంటున్నారు? ప్రాపంచిక విషయ వాసనల యందు దోష దర్శనం చేయి. అంటే ఏది మంచిది ఏది చెడు అంటే బుద్ధి సూక్ష్మత కొంత నువ్వు వాడుకొని ఆ వివేకముని, ఆ యొక్క డిస్క్రిమినేషన్ని, ఆ వివేకం అనే ఖడ్గాన్ని వాడుకొని నీవు ఆ వైరాగ్యముతో నీవు కొంత ఆ దోష దర్శనం చేస్తే నీకు ఏది సత్యము ఏది అసత్యము, ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అన్న అవగాహన వస్తుంది. అప్పుడు నీవు వాటికి దూరంగా ఉంటావు, బంధాలకి దూరంగా ఉంటావు, రాగద్వేషాలకి దూరంగా ఉంటావు, కోపానికి దూరంగా ఉంటావు. కాబట్టి నీలో ఉన్న ఆలోచనలకి దూరంగా ఉంటావు. వీటన్నిటికీ కారణం నీ ఆలోచనలు. ఎప్పుడైతే నీవు ఆలోచనలకి స్వస్తి చెప్పావో వీటన్నిటికీ స్వస్తి చెప్పినట్టే.
ఎందుకు చెప్తున్నారు భగవాన్? ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి, అంతకు మించి నీకు వేరు మార్గం లేదు. ఆ తర్వాత నువ్వు దాన్ని అందుకోలేవు, నీ ప్రయత్నము దాన్ని అందుకోలేదు. నిశ్చలంగా రావాలన్న అనుగ్రహము, నీలో ఆలోచనలు పుట్టాలన్న అనుగ్రహము, నీలో కదలికలు ఉండాలన్న అనుగ్రహము. అనుగ్రహం లేనిదే అసలు ఈ సృష్టే లేదు. అనుగ్రహం ఉండబట్టే ఈ సృష్టి మనుగడ సాగిస్తుంది. అనుగ్రహం ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంది, ఎల్లప్పుడూ ఉంటుంది. అనుగ్రహమే ఆత్మ, ఆత్మే అనుగ్రహము. ఆత్మ వ్యక్తమవటం అంటే అనుగ్రహము వ్యక్తమవటమే. కాబట్టి ఆ అనుగ్రహము నీలోనే, నీ హృదయంలో పొంగి పొరలుతూ ఉంది. నీవు ఎప్పుడైతే ఆ ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకుంటే గనక, అంటే ఆ నిశ్చల తత్వే జీవన్ముక్తి కాబట్టి నిశ్చలంగా ఉన్న మనస్సులోనే ఆ అనుగ్రహము, ఆత్మ అనుగ్రహం చేత తనకు తానుగా వ్యక్తమయ్యే అవకాశం మెండుగా నిండుగా ఉన్నాయి. ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అని భగవాన్ చెప్తున్నారంటే దానికి అర్థం ఇదే. కాబట్టి ఆత్మన్న, అనుగ్రహం అన్న, భగవంతుడన్నా, మౌనమన్నా, గురువన్నా అన్నీ ఒకటే, పర్యాయ పదాలే ఇవన్నీ. ఉన్నది ఒకే ఒక్క సద్వస్తువు, అదే అహంస్ఫురణ, నేనున్నాను అన్న జ్ఞానము. ఈ ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న నేనున్నాను అన్న పటిష్టంగా ఉన్న జ్ఞానం అది నీ స్వరూపము, అదే నీవై ఉన్నావు. అందుకే భగవాను నీ సహజ స్థితిలో ఉండు, ఇప్పుడు కూడా ఉన్నావు. నీవు బాహ్య దృష్టిని విడనాడు, అంతర్దృష్టిని పెంచుకో, లో దృష్టిని పెంచుకో. ఎందుకంటే ఆ కాన్షియస్నెస్ ఉంది. ఆ కాన్షియస్నెస్ ఉండబట్టి, ఆ ఎరుక ఉండబట్టే నీకు ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి. అంటే నీకు ఈ ఆలోచనలు వచ్చినా లేకపోయినా ఎరుకలో ఎటువంటి మార్పు లేదు, ఎరుక ఉన్నది. అంటే ఆలోచనలు లేకపోతే అది ఎరుకగానే ఉంటుంది, అనుగ్రహం చేత అది ఎరుకగానే ఉంటుంది, కాన్షియస్నెస్గానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆలోచనలు వస్తే అన్యత్వం ఏర్పడుతుంది, ఆలోచనలు లేకపోతే నీవు అనుగ్రహం చేత ఆత్మగానే ఉంటావు, ఆత్మలో సంసితులు అవుతావు. కాబట్టి గురువుగారు మనకేం చెప్తున్నారంటే, విషయ చింతన తల ఎత్తకుండా నీవు గనక నిలబడితే స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞాన వృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉన్నది ఒకటే నేను, అదే అహంస్ఫురణ. మంచిది. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.